ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అని స్వామివారికి నమస్కారం చేసుకుని మనము మన విష్ణు సహస్రానికి శంకర భాష్యాన్ని చూసుకుంటూ వెళ్తూ ఉన్నాము. ఇవాళ 17వ శ్లోకంలో ఉన్న ఉపేంద్రః మొదలైన నామాలు చూసుకుంటూ వెళ్దాము. ఉపేంద్రః వామనః ప్రాంశుః అమోఘః శుచిః ఊర్జితః అతీంద్రః సంగ్రహః సర్గః ధృతాత్మా నియమః ఇయమః అని చూద్దాము. ముందు ఉపేంద్రః. ఇంద్రం ఉపగతః అనుజత్వేన ఇతి ఉపేంద్రః. ఇంద్రుడికి అనుజన్ముడై అంటే తర్వాత జన్మించిన వాడై తమ్ముడై పుట్టడం వల్ల ఆయన ఉపేంద్రుడయ్యాడు. యద్వా లేకపోతే ఉపరి వింద్రః ఉపేంద్రః. ఇంద్రుడికి పైన ఉండడం చేత ఆయన ఉపేంద్రుడయ్యాడు. ఇది మనకెట్లా తెలుస్తూ ఉన్నది అంటే, మమ ఉపరి యథా ఇంద్రహత్వం స్థాపితః గోభిః ఈశ్వరః ఉపేంద్రః ఇతి కృష్ణ త్వాం గాస్యంతి భువి దేవతాః ఇతి హరివంశే. హరివంశంలో ఏమున్నదంటే, ఓ కృష్ణ, యథా ఏ విధంగానైతే మమ ఉపరి నా పైన త్వం నిన్ను ఈశ్వరుడిగా గోభిః గోవుల చేత, ఇంద్రియాల చేత, వాక్కుల చేత, ఆలోచనల చేత, ప్రాణాల చేత స్థాపితః స్థాపించబడి ఉన్నావో, అందుకని నువ్వు ఉపేంద్రః ఉపేంద్రుడివి అని త్వాం నిన్ను భువిలో ఈ భూమి మీద దేవతాః జ్ఞానులందరూ దైవీ గుణాలతో ఉన్న వాళ్ళందరూ గాస్యంతి గానం చేస్తూ ఉంటారు అని చెప్పి ఉండడం చేత ఆయన ఇంద్రుడికి పైన ఉన్నారు ఉపరి, కాబట్టి ఆయన ఉపేంద్రులయ్యారు. ఆ తర్వాత వామనః. బలిం వామన రూపేణ యాచితవాన్ ఇతి వామనః. బలి చక్రవర్తిని వామన రూపంలో, వామనావతారంలో 3 అడుగుల భూమిని యాచించి ఉండడం వల్ల ఆయన వామనులయ్యారు. కాక సంభజనీయః ఇతి వా మధ్యే వామనం ఆసీనం విశ్వే దేవాః ఉపాసతే ఇతి మంత్రవర్ణాత్. మంత్రవర్ణంలో వేదాల్లో ఏమి చెప్పబడి ఉన్నది అంటే, సంభజనీయః ఇతి వా అందరి చేత గొప్పగా భజింపబడుతూ ఉండడం చేత. ఆ మంత్రమేమంటే, మధ్యే ఆసీనం వామనం, మధ్యలో ఆసీనులై ఉన్న వామనుణ్ణి విశ్వే దేవతలందరూ ఉపాసిస్తూ ఉంటారు అని వేదం మనకి చెప్తూ ఉండడం వల్ల ఆయన వామనుడు అని మనకు తెలుస్తూ ఉన్నది. తర్వాత నామము ప్రాంశుః. సహ ఏవ జగత్రయం క్రమమాణః ప్రాంశుః అభూతీతి ప్రాంశుః. సహ ఏవ ఆయనే జగత్రయం ఈ ముల్లోకాలను క్రమమాణః క్రమంగా ఆక్రమిస్తూ వెళ్ళారు కాబట్టి, అంత ఎత్తుగా ఎదిగారు కాబట్టి, ప్రాంశుః అభూత్ ఇంకా పొడుగ్గా ఉన్నారు కాబట్టి ఆయన ప్రాంశుః అయ్యారు. ప్రాంశు అంటే పొడుగ్గా ఉండడం అని అర్థం. ఉన్నతంగా ఎత్తుగా ఉండడం అని అర్థం. ఆయన మొత్తం ముల్లోకాల్లోకి ఆక్రమిస్తూ వెళ్ళిపోతూ ఉండగా పొడుగ్గా ఆయన ఎదుగుతూ వెళ్ళారు కాబట్టి ప్రాంశుః అయ్యారు. ఇదెట్లా తెలుస్తుంది అంటే, తోయేతు పతితే హస్తే వామనః భూత్వామనః సర్వదేవమయం రూపం దర్శయామాస వై ప్రభుః. భూః పాదౌ జౌః శిరః అస్య చంద్రాదిత్యౌ చ చక్షుషి ఇత్యాది విశ్వరూపం దర్శయిత్వా తస్య విక్రమతః భూమిం చంద్రాదిత్యౌ స్థానాంతరే నవః ప్రక్రమమాణస్య నాభ్యాం తౌ సమवस्थितౌ దివం ఆక్రమమాణస్య జానుమూలే వ్యవస్థితౌ ఇతి ప్రాంశుత్వం దర్శితం హరివంశే. హరివంశంలో ఆ పరమాత్మ యొక్క
ఉన్నతంగా ఉండడాన్ని, ఆయన పొడుగ్గా ఉండడాన్ని ఈ విధంగా చూపిస్తూ ఉన్నారు. అప్పుడేం జరిగిందంటే, ఆయన హస్తే, ఆయన అరచేతిలో తోయే పతితే తూ నీళ్ళిట్లా పడగానే, మన వామనుల వారు బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళి 3 అడుగుల నేలను యాచించగా, బలిచక్రవర్తి సరే అలాగేనని ఆయన చేతిలో నీళ్లు పోస్తూ దానం చేస్తూ ఉన్నారు. బలిచక్రవర్తి నీరు మన వామనుల వారి చేతిలో పోయగానే, ఆ నీరిట్లా ఆయన చేతిలో పడగానే వెంటనే మన వామనుల వారు అవామనులుగా అభూతయ్యారు. మన పొట్టి వామనులు పొడుగ్గా ఉన్న ప్రాంసిహు అయిపోయారు. ఇంకా ఆయన ఎట్లా ఎదుగుతూ వెళ్ళిపోయారంటే ఎత్తుగా సర్వదేవమయమైన తన స్వరూపాన్ని దర్శయామాస ప్రభువు. ఆ ప్రభువు చూపిస్తూ వెళ్ళిపోయారు. సర్వదేవతాత్మకమైన తన స్వరూపాన్ని చూపిస్తూ వెళ్తూ ఉన్న ఆయనకు భూహు పాదౌ ఆయన పాదాల దగ్గర భూమి ఉన్నది. జౌహు శిరః ఆయన శిరస్సు ఆకాశమై ఉన్నది. చంద్రాదిత్యౌ చ చక్షుషి సూర్యుడు, చంద్రుడు ఆయన కళ్ళై ఉన్నారు. ఇత్యాది ఈ విధంగా చెప్తూ విశ్వరూపాన్ని దర్శింపచేస్తూ ఇంకా అక్కడి నుంచి ఏం చెప్తూ వచ్చిందంటే హరివంశం మనకు తస్య విక్రమతః భూమిం చంద్రాదిత్యౌ స్థనాంతరే ఆయన ఇట్లా విక్రమిస్తూ ఉంటే త్రివిక్రముడై పరాక్రమిస్తూ మొత్తం ముల్లోకాలను ఆక్రమిస్తూ ఉంటే భూమిని ఆక్రమించేసరికి సూర్య చంద్రులు ఆయన వక్షస్థలం దగ్గరికొచ్చారు. నభః ప్రక్రమమాణస్య నాభ్యాం తౌ సమవస్థితౌ ఆయన ఆకాశాన్ని ఆక్రమించేసరికి ఆకాశాన్ని మొత్తాన్ని తనలో ఇముడ్చుకునేసరికి సూర్యచంద్రులు ఆయన నాభి దగ్గరకొచ్చేశారు. దివం ఆక్రమమాణస్య జానమూలే వ్యవస్థితౌ ఆయన అంతరిక్షాన్ని మొత్తాన్ని ఆక్రమించేసరికి సూర్యచంద్రులు ఆయన మోకాళ్ళ దగ్గరికి వచ్చేసారంటే ఆయన అంత పొడుగ్గా ఎదిగిపోయారు. ఈ విధంగా మనకు హరివంశం చూపిస్తున్నది. ఇంకా తర్వాత నామము అమోఘః. నమోఘం చేష్టితం యస్య సహ అమోఘః. ఎవరి యొక్క చేష్ట కర్మలైతే మోఘము వ్యర్థం కావో అటువంటి వాడు అమోఘమైన కర్మలు కలిగిన వాడు అమోఘః. తర్వాత నామము శుచిః. స్మరతాం స్తువతాం అర్చయతాంచ పావనత్వాత్ శుచిః. స్మరిస్తున్న వాళ్ళను, స్తుతి చేస్తున్న వాళ్ళను, కీర్తిస్తున్న వాళ్ళను, అర్చిస్తున్న వాళ్ళను పునీతం చేయగలరు, పావనం చేయగలరు, శుద్ధి చేయగలరు కాబట్టి ఆయన శుచి అయి ఉన్నారు. ఆయనను స్మరించిన, స్తుతి చేసిన, అర్చించిన శుద్ధమవుతారు కాబట్టి అటువంటి శుద్ధత్వాన్ని ఇచ్చేవాడు శుచి అయి ఉన్నాడు. ఈ విషయం మనకెట్లా తెలుస్తుంది అంటే అస్య స్పర్శః చ మహాన్ శుచిః ఇతి మంత్రవర్ణాత్. ఇక్కడ అచ్చుదోషం ఉన్నది కాబట్టి మనం సరైన దాన్ని చదువుకుంటున్నాము. ఆయన యొక్క స్పర్శే గొప్ప శుచి అని మనకు వేద మంత్రాలు చెప్తూ ఉన్నాయి. ఇక్కడ ఒక్క క్షణం ఆగి ఆలోచించుకుందాము. ఆయనే శుచి అయి ఉన్నారు. ఆయన పరిశుద్ధుడు. ఆయన నిష్కళంకమూర్తి. ఆయనలో ఎటువంటి దోషాలు లేవు. అశుచి అన్నది ఆయనను తాకనే తాకదు. ఆ విషయం మనకు వేద మంత్రాలన్నీ అన్ని చోట్ల చెప్తూ ఉంటాయి. ఆయనలో ఏ దోషము లేదు. ఆయనలో దోషం ఉండేందుకు ఆస్కారం లేదు. ఆయన పరిశుద్ధుడు. ఆయన నిత్యశుద్ధుడు అని చెప్తూ ఉంటాయి. అటువంటి వాడిలో దోషాన్ని ఆపాదించడం అన్నది కుదిరే పని కాదు. ఇప్పుడు ఆయన ఒకవేళ మనల్ని స్పృశిస్తే దానివల్ల మనము పరిశుద్ధులమవుతాము. మనలో ఎన్నో రకాల మాలిన్యాలు ఉండొచ్చు. దేహం వల్ల మనకు శరీరం వల్ల ఎన్నో మాలిన్యాలు ఎట్లయినా ఉంటాయి మనకు తెలిసిన విషయాలే. మనసులో కూడా ఎన్నో మాలిన్యాలుంటాయి. బుద్ధిలో కూడా ఎన్నో మాలిన్యాలుంటాయి. ఇటువంటి మలినాలన్నిటినీ
రాగద్వేషాలు, కోపాలు, కోరికలు, మోహాలు, శోకాలు, భయాలు ఇటువంటివి ఎన్నో మలినాలు మనలో నిండి ఉంటాయి మనస్సు నిండా, బుద్ధి నిండా. ఇటువంటి వాటన్నిటిని ఆయన శుద్ధి చేయగలడు. అటువంటి వాడిని మనము అశుద్ధిగా చేసేందుకు అవకాశమే లేదు. ఇదెందుకు చెప్పుకోవలసి వస్తుంది అంటే, నేను ఒకవేళ భగవంతుణ్ణి దర్శిస్తే, స్తుతిస్తే, పూజిస్తే, స్మరిస్తే, కీర్తిస్తే, నాలో ఉన్న దోషాలు ఆయనకి అంటుతాయి అని అనుకోవడము అహంకారము. నాకున్న మాలిన్యాలు భగవంతుడికి తాకుతాయి అని నేను అనుకున్నాను అంటే, భగవంతుడిని మించి నేనుండవలసి ఉంటుంది. నేను భగవంతుణ్ణి స్మరించినా, కీర్తించినా, స్పృశించినా, ధ్యానించినా, ఏది చేసినా నేను శుద్ధమవుతాను. నేను పోయి భగవంతుణ్ణి కీర్తించి, ధ్యానించి, స్మరించి, పూజిస్తే ఆయన అపరిశుద్ధం కాడు. అయ్యేందుకు అవకాశం లేదు. కాబట్టి ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలి. నా వల్ల భగవంతుడు అపరిశుద్ధుడయ్యేందుకు అవకాశం లేదు. అయితే నేను ఎటువంటి అపరిశుద్ధతలతో వెళ్లి భగవంతుణ్ణి తాకినా, స్మరించినా, పూజించినా, దర్శించినా, ఏది చేసినా నేను శుద్ధమవుతాను అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. లేకపోతే నేనే భగవంతుణ్ణి మించి ఉన్నానన్న అహం పెరుగుతుంది. ఆ అహంభావంతో జ్ఞానం నశిస్తుంది. ఆ తర్వాత ఊర్జితః అన్న నామానికి అర్థం చూద్దాము. బల ప్రకర్షశాలిత్వాత్ ఊర్జితః. ప్రకర్షము, ప్రకృష్టమైన బలము కలిగి ఉండడం చేత ఆయన ఊర్జితమై ఉన్నారు. ఆ తర్వాత నామము అతీంద్రః. మనము ఉపేంద్రః చూసాము. ఉప సమీపే అని, లేదా ఉప అంటే ఉపరి అని. ఇంద్రుడికి తర్వాత జన్మించిన వాడు, ఇంద్రుడికి పైన ఉన్నవాడు అని 2 అర్థాలు ఉపేంద్రకు చూసాము. ఇప్పుడు అతీంద్రకు చూద్దాము. అతి అంటే దాటి ఉండడం. అతీత్య ఇంద్రం స్థితః జ్ఞానైశ్వర్యాదిభిః స్వభావ సిద్ధైః ఇతి అతీంద్రః. స్వభావ సిద్ధంగానే జ్ఞానైశ్వర్యాదుల చేత ఇంద్రుణ్ణి అతీత్య దాటి స్థితః ఉన్నవాడు కాబట్టి ఆయన అతీంద్రుడు అయి ఉన్నాడు. ఇక్కడ ఇంద్రుడు, ఇంద్రుడు, ఇంద్రుడు అన్నప్పుడల్లా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయము, జ్ఞాన మార్గంలో, ఆత్మజ్ఞాన మార్గంలో తెలుసుకోవలసిన విషయం, మర్చిపోరాని విషయం ఏంటంటే, ఇంద్రియాలు అంటే పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, ఒక్క మనసు. ఈ మొత్తం ఈ 11ను ఏకాదశ ఇంద్రియాలంటాం గదా! ఈ ఏకాదశ ఇంద్రియాల్లో కూడా మళ్ళీ పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలను ఈ 10ంటిని నడిపిస్తూ ఉన్నది ఆ ఒక్క మనసు. అది ఈ ఇంద్రియాలకు ప్రభువై ఉన్నది. ఇప్పుడు ఇక్కడ ఇంద్రః అన్నప్పుడల్లా 11 ఇంద్రియాల సమూహం, లేదా ఆ ఇంద్రియాలను నడిపిస్తూ ఉన్న మనసు అని అర్థము. వీటిని దాటి ఉన్నవాడు, వీటి పైన ఉన్నవాడు బుద్ధిగా, వీటిని దాటి ఉన్నవాడు ఆత్మగా, కాబట్టి ఆయన అతీంద్రుడై ఉన్నాడు. తర్వాత సంగ్రహః. సర్వేషాం ప్రతిసంహారాత్ సంగ్రహః. ప్రళయకాలంలో అన్నింటినీ దగ్గరికి తీసుకుని వచ్చి లయం చేస్తాడు కాబట్టి ఆయన సంగ్రహః అయి ఉన్నారు. మళ్ళీ సృష్టి కాలంలో సృజ్యరూపతయా సర్గహేతుత్వాత్ వా సర్గః. సృష్టి స్వరూపంగా ఉన్నవాడు, సృష్టికి కారణమై ఉన్నవాడు కాబట్టి ఈ 2 కారణాలకి ఆయన సర్గః సృష్టి అయి ఉన్నవాడు. ఆయనే సృష్టి, ఆయనే లయము. తర్వాత ధృతాత్మ. ఏకరూపేణ జన్మాదిరహితతయా ధృతః ఆత్మా యేన సహ ధృతాత్మ. జన్మ, మృత్యువు, మధ్యలో వృద్ధి క్షయాలన్న మార్పులు ఏవీ లేకుండా ఉండడం చేత, ఎప్పుడూ ఏకరూపంగా ఉండడం చేత, మార్పు లేకుండా ఉండడం చేత ఆయన ధృతః ధరించి ఉన్న తన స్వరూపమై ఉన్నవాడు అని ధృతాత్మ అన్న నామం సిద్ధించింది. తర్వాత నియమః. స్వేషు స్వేషు అధికారేషు ప్రజాః నియమయతి ఇతి నియమః. ప్రజలను
తమ తమ అధికారాల్లో ఉంచి నియమిస్తూ ఉండడం చేత ఆయన నియమమై ఉన్నారు. అది ఎట్లా చేస్తారు అంటే అంతర్యచ్చతీతి యమః. లోపలికి ప్రవేశించి ఉండి, లోపలే అంతా గ్రహిస్తూ, ఆ కాలమొచ్చినప్పుడు ఆ కర్మలు ఏ విధంగా జరపబడాలో అవి ఆ విధంగా జరపబడుతూ, అవి ఆ విధంగా ఉంటూ, తర్వాత కాలమొస్తే లయమైపోవడానికి వీటన్నిటికి ఆ నియమాలను ప్రవర్తింపచేస్తూ ఉన్న సమయంలో, ఆయన సర్వ ప్రజల లోపల ప్రవేశించి యమమై నియమిస్తూ ఉంటారు అని చెప్పుకుంటూ ఉన్నాము. తర్వాత నామాల సమూహము 18వ శ్లోకము వేద్యః వైద్యః సదా యోగి వీరః మాధవః మధుః అతీంద్రియః మహామాయః మహోత్సాహః మహాబలః. నిశ్రేయస అర్థిభిః వేదనార్హత్వాత్ వేద్యః. నిశ్రేయసము మోక్షం కావాలనుకుని ఆ అర్థము ప్రయోజనం కోసం ప్రయత్నం చేస్తున్న వాళ్ళుంటారు. అటువంటి సాధకుల చేత వేదనార్హత్వాత్ తెలియబడేవాడు కాబట్టి ఆయన వేద్యుడై ఉన్నాడు. మోక్షం సాధించాలనుకున్న ముముక్షువుల చేత తెలియబడేవాడు కాబట్టి ఆయన వేద్యుడు. తర్వాత వైద్యః సర్వ విద్యానాం వేదితృత్వాత్ వైద్యః. సర్వ విద్యలు తెలిసి ఉండడం చేత వైద్యుడు. వైద్యుడు అంటే మనం డాక్టర్ అనుకుంటాము. జబ్బులేంటో చూసి టెస్ట్‌లన్నీ రాసి వాటికి మందులిచ్చేవాడని అంటాం గానీ, వైద్యము అంటే ఎవరైతే విద్య తెలుసుకొని ఉన్నాడో అని అర్థం. విద్య కలిగి ఉన్న వాళ్ళందరూ వైద్యులే. అయితే మనం ఇప్పుడు డాక్టర్స్‌ని వైద్యులనుకుంటాం గదా! వాళ్ళు శారీరకమైన రుగ్మతలను ఏ విధంగా నయం చేయాలి అన్న విద్యను తెలుసుకొని ఉన్నారు కాబట్టి, వాళ్ళు శారీరకమైన దేహ సంబంధమైన జబ్బులకు వైద్యులు. అయితే ఏ విద్య కలిగి ఉన్నా వాళ్ళను వైద్యులని పిలుస్తారు. విద్య కలిగి ఉన్నవాళ్ళు వైద్యులు. ఇక్కడ సర్వ విద్యలు ఎవరు కలిగి ఉన్నారో ఆయన వైద్యుడు, సర్వజ్ఞుడు. సదా ఆవిర్భూత స్వరూపత్వాత్ సదా యోగి. ఎప్పుడు ఆవిర్భవిస్తూనే ఉంటారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అనుకుంటూ ఆయన నన్ను నేను సృజామ్యహం అని చెప్పారు. ఆయన ఆ విధంగా ఆవిర్భవిస్తూనే ఉంటారు ఎల్లప్పుడూ కాబట్టి సదా యోగి అయి ఉన్నారాయన. యుంజనం చేస్తూ ఉంటారు. తర్వాత ధర్మత్రాణాయ వీరాన్ అసురాన్ హంతీతి వీరః. ఆయన వీరులను అంటే అసురులను అంటే హంతి సంహారం చేస్తూ ఉంటారు. ఎందుకు? అసురులను, అసుర వీరులను ఎందుకు సంహారం చేస్తుంటారంటే, వాళ్ళు వాళ్ళ వీర్యాన్ని, పరాక్రమాన్ని ఉపయోగించి ధర్మాన్ని చెడగొట్టడానికి చూస్తూ ఉంటారు. అటువంటప్పుడు ఆయన యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి అనుకున్నప్పుడు ధర్మానికి గ్లాని కలుగుతున్నది, కష్టం, నష్టం కలుగుతున్నది. వీళ్ళందరూ వీళ్ళ పరాక్రమాన్ని ఉపయోగించి ఈ అసురులందరూ అసువులలో రమించేవాళ్ళు ధర్మాన్ని నశింపచేస్తున్నారనుకున్నప్పుడు, ఆ ధర్మాన్ని తరింపచేయడం కోసం త్రాణము, దాన్ని నిలబెట్టడం కోసం ధర్మ సంస్థాపనార్థాయ ఆయన దుష్ట శిక్షణ చేస్తూ ఉంటారు. వినాశాయ చ దుష్కృతామని అటువంటి పరమాత్మ వీరః అయి ఉన్నారు. మాయాః విద్యాయాః పతిః మాధవః. మా అంటే మాయ. మాయ అంటే విద్య అని గూడా, అవిద్య అని గూడా అర్థమున్నది. దానికి కూడా పతి అయి ఉన్నవాడు దాన్ని పాలించి రక్షిస్తూ ఉంటాడు కాబట్టి ఆయన మాధవుడై ఉన్నాడు. మా విద్యా చ హరేః ప్రోక్త తస్యాః ఈశః యతః భవాన్. మా అంటే హరి యొక్క విద్య, అవిద్య అని పిలుస్తాము. అవిద్య అంటే అసత్విద్య, ప్రాపంచికమైన విద్య. అది మాయ. ఆ అవిద్య కూడా హరి పరమై ఉన్నది. దానికి ఆయన ఈశ్వరుడై ఉండడం చేత ఆయనను హరి అని పిలుస్తారు. ఇక్కడ హరివంశంలో ఏం చెప్తున్నారంటే, భవాన్ మీరు యతః ఏదైతే
మా విద్యకు, మాయా విద్యకు ఈశ్వరుడవై ఉన్నావో, అది మీ పరమై ఉన్నదో, అందుకని తస్మాత్ మాధవ నామాసి, మాధవుడు అన్న పేరుతో ఉన్నావు. ధవుడు అంటే స్వామి ఇతి శబ్దితః. ధవ అన్న శబ్దానికి అర్థము స్వామి అని. మా అంటే మాయా, అవిద్య అని అర్థాలున్నాయి. అటువంటి మాయకు ధవుడివై, ఈశ్వరుడివై, పతివై పాలిస్తున్నావు కాబట్టి నువ్వు మాధవుడివై ఉన్నావు అని హరివంశం చెప్తూ ఉన్నది. యథా మధు పరాం ప్రీతిం ఉత్పాదయతి అయమపి తథా ఇది మధుః. మధు అన్న నామానికి అర్థం ఏమంటే, యథా ఏ విధంగానైతే మధువు తేనె పరాం ప్రీతిం అంటే చాలా ప్రీతిని కలిగిస్తూ ఉంటుందో, ఉత్పాదిస్తూ ఉంటుందో, తథా అట్లానే అయమపి ఈయన కూడా అసలాయన్ని తలుచుకున్నా, ఆయన పేరు చెప్పుకున్నా, ఆయన కథ చెప్పుకున్నా, ఆయన గురించి ఏది చేసినా ఇంక పరమ ప్రీతి కలుగుతూ ఉంటుంది మనకందరికీ కాబట్టి ఆయన మధువై ఉన్నాడు. ఆ తర్వాత అతీంద్రియః అన్న నామానికి అర్థం చూద్దాము. అశబ్దం అస్పర్శం ఇతి శృతేః శబ్దాదిరహితత్వాత్ ఇంద్రియాణం అవిషయః ఇతి అతీంద్రియః. శృతి వేదం ఏం చెప్తున్నదంటే ఆయన అశబ్దం. శబ్దము ఆయన మాట్లాడుతుంటే మనం వినడం అట్లాంటివన్నీ ఉండవు. ఆయన మౌనం. ఆయన అస్పర్శం ఆయన్ని తాకుదామంటే ఆయన మన చేతులున్న ఇంద్రియాలకు వాటికి ఆయన దొరకడు. ఎందుకంటే ఆయన అరూపం. ఆయన రూపం లేనివాడు కాబట్టి చేతులతో తాకడానికి కుదరదు. ఆయన మౌనమై ఉన్నారు. శబ్దాలన్నీ ఎక్కడి దాకా వెళ్ళి ఇంక ఆయన్ని పట్టుకోలేక వెనక్కి తిరిగొచ్చాయో, దాన్ని తర్వాత ఎక్కడో మౌనమై ఉన్నారాయన. శబ్దాలన్నీ దాటిపోయిన తర్వాత నిశ్శబ్దంలో ఉంటారు. అటువంటి వాడిని ఎటువంటి శబ్దాలను పట్టుకునే ఇంద్రియాలతో ఏ విధంగా తెలుసుకోగలవో అని శృతి చెప్తూ ఉన్నది. ఆ విధంగా శబ్దాదిరహితత్వాత్ శబ్దం మొదలైనవేవి వేటికి ఆయన తెలియబడేవాడు కాడు కాబట్టి ఇంద్రియాణం అవిషయః ఇతి ఇంద్రియాలకైన విషయం కాదు. నా కంటికి దృశ్యం ఏదో ఒకటి రూపం కనిపిస్తే అది కంటికి విషయము. ఏదైనా శబ్దం ఉంటే అది నా చెవులకు విషయము. ఏదైనా రుచి ఉంటే నా నాలుకకు విషయం. అట్లా ఏవైనా ఇంద్రియాలకు విషయాలుంటాయి బయట బాహ్య ప్రపంచంలో. ఈయన ఇట్లాంటి నా బాహ్యమైన ఇంద్రియాలకు తెలియబడేవాడు కాదు. బాహ్యమైన విషయ వస్తువులను తెలుసుకునేందుకు పనికొచ్చే ఇంద్రియాల చేత తెలియబడేందుకు ఈయన బయట లేడు. ఇంద్రియాలకు ఆయన అవిషయమై ఉన్నాడు. అసలాయన విషయం గాదు మనం తెలుసుకోవడానికి. ఎందుకంటే మనమై ఉన్నాము. ఆత్మ అంటే నేను. నేనై ఉండగా నన్ను నేను తెలుసుకోవడం అన్నది లేదు. ఈ ఇంద్రియాలతోటి తెలుసుకునే అవకాశమే లేదు. కాబట్టి ఆయన అతీంద్రియః ఇంద్రియాలను దాటి ఉన్నాడు. వాటి చేత తెలియబడేవాడు కాదు. తర్వాత నామము మహామాయః. మాయావినామపి మాయాకారిత్వాత్ మహామాయః. రకరకాల మాయగాళ్లను మించి వాళ్ళనే మాయ చేయగలిగిన వాడు మహామాయగాడు మన పరమాత్మ. మమ మాయా దురత్యయ ఇతి భగవత్ వచనాత్ ఆయనే చెప్పుకున్నారు భగవద్గీతలో. నా మాయ దాటడానికి రానిది అని. మరెట్లా దాటుతాము? దాటరాని మాయను మనం ఎట్లా దాటుతాము అంటే జ్ఞానంతో మాత్రమే. ఆత్మజ్ఞానం కలిగితే మహామాయను దాటొచ్చు. లేకపోతే ఆ మాయకే లోబడి ఉంటాం. అందులోనే ఉంటాము. ఆ తర్వాత మహోత్సాహ అన్న నామానికి అర్థం చూద్దాం. జగదుత్పత్తి స్థితిలయార్థం ఉద్యుక్తత్వాత్ మహోత్సాహ. ఈ జగత్తు యొక్క ఉత్పత్తి, సృష్టి, స్థితి, లయాల కోసము ఇంకా ఉద్యమిస్తారు ఆయన. ఉద్యుక్తులై పరమోత్సాహంగా బయలుదేరుతారు కాబట్టి ఆయన మహోత్సాహమై ఉన్నారు. తర్వాత బలినామపి బలవత్వాత్ మహాబలః. బలవంతులకే బలవంతుడై ఉన్నాడు కాబట్టి ఆయన మహాబలుడై ఉన్నాడు. దాంతో 18వ శ్లోకంలోని నామాలు కూడా పూర్తయ్యాయి. ఇప్పుడు 19వ శ్లోకంలోని నామాలు చూద్దాము. మహాబుద్ధిః, మహావీర్యః, మహాశక్తిః, మహాద్యుతిః.
అనిర్దేశ్య వపుః శ్రీమాన్ అమేయాత్మా మహాద్రిదృక్. బుద్ధిమతామపి బుద్ధిమత్వాత్ మహాబుద్ధిః. బుద్ధిమంతుల కన్నా మించి బుద్ధిమంతుడై జ్ఞానవంతుడై ఉండడం చేత ఆయన మహాబుద్ధిః. తర్వాత మహదుత్పత్తి కారణం అవిద్యా లక్షణం వీర్యమస్య ఇతి మహావీర్యః. ఈ మహత్ తర్వాత అహంకారం, అక్కడి నుంచి తన్మాత్రలు, పంచభూతాలు, మొత్తం పాంచభౌతికమైన ప్రపంచమంతా రావడానికి దాని ఉత్పత్తికి కారణమైన అవిద్యా లక్షణంతో ఉన్న వీర్యము ఎవరిదై ఉన్నదో ఆయన మహావీర్యః. ఆ తర్వాత నామము మహాశక్తిః. మహతి శక్తిః సామర్థ్యమస్య ఇతి మహాశక్తిః. గొప్ప శక్తి సామర్థ్యాలు ఉన్నవాడు కాబట్టి ఆయన మహాశక్తిమంతుడై ఉన్నాడు, మహాశక్తిః. ఆ తర్వాత మహతి జ్యుతిర్బాహ్యాభ్యంతరా చ అస్య ఇతి మహాద్యుతిః. మహతి జ్యుతిః గొప్ప ప్రకాశము ఆయనలో, బాహ్యము బయట, ఆభ్యంతరము లోపల. ఆయన లోపల బయట అంతటా గొప్ప ప్రకాశం ఉండడం చేత ఆయన మహాద్యుతి అయి ఉన్నారు. ఈ విషయం మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఆయన స్వయం జ్యోతిః ఇతి శృతేః. ఆయన స్వయం జ్యోతి, స్వయం ప్రకాశకమై ఉన్నాడు అని చెప్పడం వల్ల శృతి, వేదము మనకి ఈ విషయం తెలుస్తున్నది. తర్వాత జ్యోతిషాం జ్యోతిః ఇతి ఆదేః చ. జ్యోతులు ప్రకాశించే వాటికే ప్రకాశమై ఉన్నాడు అని కూడా వేదం చెప్పడం వల్ల మనకు మహాద్యుతి అన్న నామానికి అర్థం తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత అనిర్దేశ్య వపుః. ఇదం తత్ ఇతి నిర్దేష్టుం యత్ న శక్యతే పరస్మై సు అసంవేద్యత్వాత్ తత్ అనిర్దేశ్యం వపుః యస్య ఇతి అనిర్దేశ్య వపుః. ఇదం తత్ ఇదే అది అని నిర్దేశించడానికి యత్ ఏదైతే న శక్యతే కుదరదో పరస్మై పరుల చేత ఏమాత్రము సు అసంవేద్యత్వాత్ ఇంక సంవేదనము తెలుసుకోవడానికి ఏ విధంగా కూడా అవకాశం లేకుండా ఉండడం చేత అటువంటి దాన్ని అనిర్దేశ్యం నిర్వచించడం కుదరదు అని చెప్పడం వల్ల అటువంటి వపుః శరీరం కలిగిన వాడెవరున్నాడో, ఇదిగో ఈయన ఇట్లా ఉంటాడో అని చూపించడానికి వీలు లేకుండా, నిర్దేశించడానికి, నిర్వచించడానికి ఏమాత్రం అవకాశం లేకుండా, తెలియబడకుండా ఉంటాడు. అటువంటి స్వరూపమై ఉన్నాడు కాబట్టి ఆయన అనిర్దేశ్య వపుః. తర్వాత ఐశ్వర్య లక్షణ సమగ్రా శ్రీః యస్య సహ శ్రీమాన్. సమగ్రమైన ఐశ్వర్య స్వరూపమైన శ్రీ లక్ష్మి ఎవరిదై ఉన్నదో ఆయన శ్రీమంతుడై ఉన్నాడు. ఆ తర్వాత సర్వైః ప్రాణిభిః అమేయ బుద్ధిః ఆత్మ యస్య సహ అమేయాత్మ. సర్వ ప్రాణుల చేత ఏ విధంగా కూడా అమేయము, తెలుసుకోవడం అన్నది అవకాశమే లేకుండా, అనుమాన ప్రమాణాదులతో తెలుసుకునేందుకు అవకాశం లేకుండా ఉన్న ఆత్మగా ఉన్నవాడు అమేయాత్మ. ఏ ప్రమాణాలకు దొరకకుండా, ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాదుల వల్ల తెలియబడేవాడు కాకుండా ఉండడం చేత ఆయన అమేయాత్మ. మరెట్లా తెలుస్తాడు? అది నేనే అన్న విషయం తెలిసినప్పుడు. నేను కానివన్నీ అసత్ ఆత్మలన్నిటినీ, దేహాదులన్నిటినీ చూసుకుని నేను నేను అనుకుంటూ ఉన్నంత వరకు ఆ అసత్ జ్ఞానము, అవిద్య ఉన్నంత వరకు తెలియడు. అయితే ఆ అసత్ జ్ఞానము, ఈ శరీరం చూసుకునేది నేను, ఇదిగో ఇవన్నీ నావి అన్న అజ్ఞానం తొలగినప్పుడు అసలు ఉన్నదేంటో తెలుస్తుంది. అప్పుడు ఇంకా అదే అయి ఉండడం చేత మళ్ళీ తెలుసుకోవాల్సిన అవసరం ఉండదు. అటువంటి స్వరూపం కాబట్టి అమేయాత్మ. మహాంతం అద్రి మందరం గోవర్ధనం చ అమృతమథనే గోరక్షణే చ ధృతవాన్ ఇతి మహాద్రిదృక్. మహాంతం అద్రి పెద్ద పెద్ద కొండలన్నిటినీ
ధృతవాన్ మోస్తూ ఉండడం చేత ఆయన మహాద్రిదృక్ అయ్యారు. పెద్ద పెద్ద కొండలను, పర్వతాలను ఎత్తి పట్టుకుని మోస్తూ ఉండడం చేత ఆయన మహాద్రిదృక్. వీటికి 2 ఉదాహరణలు కూడా ఉన్నాయి మనకు. ఒకటి అమృతమథనే, పాల సముద్రాన్ని అమృతం కోసం చిలుకుతూ ఉన్న సమయంలో మందర పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నారు కాబట్టి ఆయన మహాద్రిదృక్. అట్లానే గోరక్షణే, గోవులను రక్షించడం కోసము గోవర్ధన గిరిని ఎత్తి పట్టుకున్నప్పుడు కూడా ఆయన మహాద్రిదృక్ అయ్యారు. ఈ 2 ఉదాహరణలు మాత్రమే. ఆయన ఎప్పుడూ అన్నిటిని భూమితో సహా మొత్తం అండపిండ బ్రహ్మాండాలన్నిటిని ఎత్తి పట్టుకుని ఉంటారు, ధరించి ఉంటారు. మహత్తుగా వ్యాపించిన మొత్తం బ్రహ్మాండాలను ధరించి ఉంటారు. ఆయన మహాద్రిదృక్ అనడానికి దానికి అంతు లేకుండా ఉంటుంది. అటువంటి పరమాత్మ మహాద్రిదృక్. దాంతో ఆ నామాల సమూహం కూడా పూర్తయింది. ఇంకా తర్వాత 20వ శ్లోకంలోని నామాలను చూద్దాము. మహేశ్వాసః మహీభట్ట శ్రీనివాసః సతాం గతిః అనిరుద్ధః సురానందః గోవిందః గోవిదాం పతిః. మొదటి నామము మహేశ్వాసః. మహాన్ ఇశ్వాసః ఇషుక్షేపే యస్య సహ మహేశ్వాసః. ఇషువులంటే బాణాలు. వాటిని క్షేపణము, విసిరేది అంటే మన ధనుస్సు, విల్లు. ఆ ధనుస్సుని ఇశ్వాసం అని పిలుస్తారు. ఆయన దగ్గర గొప్ప ఇశ్వాసం ఉన్నది. పెద్ద ధనుస్సున్నది. కాబట్టి ఆయన మహేశ్వాసుడై ఉన్నాడు. ఆ తర్వాత ఏకార్ణవాప్లుతాం దేవీం మహీం బభారే ఇతి మహీభట్ట. ప్రళయకాలంలో మొత్తం అంతా సముద్ర జలాల్లో మునిగిపోయి ఉన్న సమయంలో భూమి కూడా అందులోనే మునిగిపోయింది. అప్పుడు ఆ మహీదేవిని, భూదేవిని ఎత్తి పట్టుకున్నారు. దాన్ని భరించారు కాబట్టి ఆయన ఆ భూమికి భర్త అయి ఉన్నారు. మహీభర్త. ఆ తర్వాత యస్య వక్షసి అనపాయిని శ్రీహి వసతి సహా శ్రీనివాసః. ఎవరి వక్షస్థలంలో అనపాయిగా, అపాయం అన్నది లేకుండా, నష్టమైపోవడం అన్నది లేకుండా, అనపాయం అంటే అపాయం లేకపోవడం, అపాయం అంటే నశించిపోవడం, అసలు నాశమన్నది లేకుండా నిత్యలక్ష్మి ఎవరి వక్షస్థలంలో నిత్యము వసించి ఉంటుందో అటువంటి వక్షస్థలం కలిగిన వాడు, శ్రీకి నివాసమై ఉన్న వక్షస్థలం కలిగిన వాడు శ్రీనివాసుడు. సతాం వైదికానాం సాధూనాం పురుషార్థ సాధన హేతు సతాం గతి. సతాం అంటే సత్పురుషులు. వాళ్ళేం చేస్తుంటారు? సత్తును తెలుసుకోవాలని వేదాల్లో ఉన్న విషయాల్ని ఆచరిస్తూ ఉంటారు. వైదికులై ఉంటారు. వేదాన్ని అనుసరిస్తున్న వాళ్ళు. వాళ్ళు సాధువులు, సాధన చేసుకుంటూ ఉంటారు సన్మార్గంలో. అటువంటి వాళ్ళేం సాధన చేసుకుంటారు? దేని గురించి అంటే పురుషార్థాల కోసం సాధన చేసుకుంటూ ఉంటారు. వైదికమైన ధర్మాచరణలు చేస్తూ, బ్రహ్మచర్యం చేస్తూ, చతుర్విధ పురుషార్థాలను సాధించుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్న వాళ్ళెవరున్నారో, వాళ్లకు ఆ సాధన హేతువు, ఆ సాధనాలకు కారణమై ఉన్నాడు. వాళ్లకు సాధనము ఆయనే, సాధ్యము ఆయనే, సాధన ఆయనే. అన్నిటికీ కారణమై ఉన్నాడు కాబట్టి ఆయన సతాం గతిః. ఆ తర్వాత అనిరుద్ధః. న కేనాపి ప్రాదుర్భవేషు నిరుద్ధం ఇతి అనిరుద్ధః. ఆయన జన్మిస్తూ ఉన్న సమయంలో అడ్డుకునేవాడు లేడు. ఎవరి చేత ఆయన అడ్డుకోబడేవాడు కాడు కాబట్టి అనిరుద్ధుడై ఉన్నాడు. సురాన్ ఆనందయతి ఇతి సురానందః. దేవతలకు ఆనందాన్నిచ్చేవాడు, దేవతలకు ఆనందాన్ని కలిగించేవాడు కాబట్టి ఆయన సురానందుడై ఉన్నాడు. ఆ తర్వాత నామము గోవిందం. నష్టాం వై ధరణీం పూర్వం అవిందం వై గుహాగతాం గోవిందః ఇతి తేన అహం దేవైః వాగ్భిః అభిష్టుతః ఇతి మోక్షధర్మ వచనాత్ గోవిందః. మహాభారతంలో మోక్షధర్మ పర్వలో ఏమున్నదంటే, నష్టమైపోయిన భూమిని ఇంతకు ముందు పూర్వం నేను అవిందం ఎత్తి పట్టుకున్నాను కాబట్టి అదెక్కడ మునిగిపోయింది? గుహాగతం అని చాలా అందమైన మాట చెప్పారు వ్యాసుల వారు. గుహ అన్నదానికి అర్థము ఏదైనా ఒక గుంటలాగా ఉండడం. ఆయన
వరాహ రూపంలో ఉన్నప్పుడు మొత్తం సముద్రాలన్నీ ఏకార్ణవమై ఏకంగా కలిసిపోయి అన్నిటిని ముంచేసిన సమయంలో భూమి కూడా మునిగిపోతే ఆ ఏకార్ణవం లోపలికి వెళ్లి భూమిని పైకి తీసుకొచ్చి ఎత్తి పట్టుకున్నారు. ఆ సమయంలో ఆయనేం చేశారు, మొత్తం సముద్రాలన్నీ కలిపి ఒక పెద్ద మహాసాగరంగా ఉంటే దాన్ని ఒక చిన్న బురద గుంటలాగా తయారు చేశారు. ఆయన అంతగా వ్యాపించి ఉన్నారు. కాబట్టి అది గుహ, గుంట అని ఒక అర్థం చెప్పుకోవచ్చు. రెండో అర్థము గుహ అంటే కొండ గుహలాగా ఉంటుంది. మన బుద్ధి అన్న గుహలో నుంచి లోపలికి జారిపోయింది. బుద్ధిలో నుంచి జారిపోయిన భూమి, ధరణి అంటే ధరించేది ధర్మం. మన బుద్ధిలో నుంచి ధర్మం జారిపోతే దాన్ని ఎత్తి పట్టుకుంటారాయన జ్ఞానంతో కాబట్టి గోవిందుడై ఉన్నారు అని ఎంత అందమైన విషయాన్ని వ్యాసుల వారు మనకు మహాభారతంలో చెప్పారో. మన అదృష్టం మన మహాభారతాన్ని అంత లోతుగా అధ్యయనం చేసుకుంటూ ఉన్నాము. ఈ విధంగా తేన కాబట్టి ఆ విధంగా నేను ధర్మాన్ని, ధరణిని ఎత్తి పట్టుకున్నందువల్ల దేవైః దేవతల చేత వాగ్భిః వేద మంత్రాలతో అభిష్టుతః స్తుతించబడ్డాను. కాబట్టి నేను గోవిందుడై ఉన్నాను అని ఆయన మోక్ష ధర్మంలో చెప్పారు. ఆ తర్వాత అహం కిల ఇంద్రః దేవానాం త్వం గవాం ఇంద్రతాం గతః గోవిందః ఇతి లోకాః త్వాం స్తోష్యంతి భువి శాశ్వతం ఇతి అని మన ఇంద్రుడు పరమాత్మకి ఏం చెప్తూ ఉన్నారంటే, అహం నేను దేవానాం ఇంద్రః కిల దేవతలకు ఇంద్రుణ్ణై ఉన్నాను. మరి త్వం నువ్వు గవాం ఇంద్రతాంగతః గోవులన్నిటికీ ఇంద్రుడివై ఉన్నావు. నేను ఇంద్రియాలకు మాత్రం ఇంద్రుణ్ణి, ప్రభువును. నువ్వు అన్నింటికీ ప్రభువై ఉన్నావు కాబట్టి గోవిందః గోవిందుడివి అని లోకాః లోకాలన్నీ త్వాం నిన్ను స్తోష్యంతి స్తుతిస్తూ ఉంటాయి ఈ భువిలో శాశ్వతంగా అని చెప్పబడి ఉండడం వల్ల ఆయన గోవిందుడని మనకు తెలుస్తూ ఉన్నది. గౌః ఏషా తు తథా వాణి తాం చ విందయతే భవాన్. గోవిందః తు తతః దేవమునిభిః కథ్యతే భవాన్ ఇతి చ హరివంశే. హరివంశంలో ఇంకా ఏం చెప్పబడి ఉన్నది అంటే, ఏషా గౌః ఈ గౌ ఇదే వాణి వాక్కై ఉన్నది. ఆ వాక్కును దాన్ని భవాన్ మీరు విందయతే తెలుసుకుని ఉన్నారు, పొంది ఉన్నారు. తతః కాబట్టి దేవమునిభిః దేవతల చేత మునుల చేత మీరు గోవిందః గోవిందుడు అని కథ్యతే చెప్పబడుతూ ఉంటారు భవాన్ అని మన హరివంశంలో ఇంద్రుడు భగవంతుడికి చెప్పి ఉండడం వల్ల గోవిందమన్న నామానికి అర్థం తెలుస్తూ ఉన్నది. ఆ తర్వాత గోవిదాం పతిః అన్న నామానికి అర్థం చూద్దాము. గౌః వాణి తాం విందతీతి గోవిందః తేషాం పతిః విశేషేణ ఇతి గోవిదాం పతిః. గౌః అంటే వాణి, గోవు అంటే వాణి అంటే వాక్ అని మనకు తెలుస్తున్నది ఈ పైనామం వల్ల. ఇప్పుడు ఆ వాక్కును దాన్ని తాం విందతి ఇతి పొంది ఉన్నవాడు, తెలుసుకుని ఉన్నవాడు గోవిందుడు. ఈ రకంగా వాక్కులను, వేద వాక్కులను, భగవత్ వచనాలను తెలుసుకున్న వాళ్ళు ఎవరైనా గోవిందుడు. గోవును తెలుసుకున్నవాడు, వాక్కును తెలుసుకున్నవాడు గోవిందుడు. ఇప్పుడు అటువంటి గోవిందులు ఎందరైనా ఉండొచ్చు. వేదం తెలుసుకున్న వాళ్ళు, వేదంలోని అర్థాన్ని, వేదాంతాన్ని తెలుసుకున్న వాళ్ళు, అసలు శబ్దస్వరూపమైన బ్రహ్మాండాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు, భగవత్ వాక్కును తెలుసుకున్న వాళ్ళు, వీళ్ళందరూ గోవిందులు. ఇటువంటి తేషాం వాళ్ళందరికీ పతి విశేషంగా పతి పాలిస్తూ ఉండడం చేత ఆత్మజ్ఞానం కోసం సాధన చేసుకుంటూ అందులో వేదంలో ఏం చెప్పబడి ఉన్నది అని చూసుకుంటూ పరబ్రహ్మ సాధన మార్గంలో ఉన్నవాళ్ళు ఎవరున్నారో, వేదాన్ని తెలుసుకుంటూ ఉన్నవాళ్ళు, వాక్కును తెలుసుకుంటూ ఉన్నవాళ్ళు, వాళ్ళందరినీ కాపాడుతూ రక్షిస్తూ ఉండడం చేత ఆయన పాతి రక్షతీతి అని దానికి పత్తి అన్న శబ్దానికి వ్యుత్పత్తి. ఆ విధంగా రక్షిస్తూ ఉండడం వల్ల
యోగక్షేమాలు చూస్తూ ఉండడం వల్ల ఆయన గోవిదాం పతిహి అయి ఉన్నారు అని మనకు ఈ నామాల వరకు అర్థము. ఆ తర్వాత మళ్ళీ 21వ శ్లోకం నుంచి ఇంకా కొన్ని నామాలకు అర్థం చూసుకుంటూ వచ్చే వారం కలిసి కూర్చుని చదువుకుందాం. ఇవాల్టికి ఇక్కడికి ఆపుదాము. సర్వం శ్రీకృష్ణ పరబ్రహ్మ పాదారవిందార్పణమస్తు.